అది 24 జూన్ 1982. బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 9 జకార్తా ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మొత్తం ఆ ఫ్లైట్లో 263 మంది ఉన్నారు. అందులో 248 మంది పాసింజర్స్ అయితే 15 మంది క్రూ మెంబర్స్. అయితే ఆ ఫ్లైట్ బయలుదేరే ముందు కెప్టెన్ రాడార్ని చెక్ చేస్తారు. అంతా కరెక్ట్గానే ఉంటుంది. ఈ ప్లేన్కి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. క్లైమేట్ కూడా ఫ్లయింగ్కి అనుకూలంగానే ఉంది. అర్ధరాత్రి పాసింజర్స్ అందరూ కూడా పడుకున్న తర్వాత సడన్గా ప్లేన్ లోపలికి పొగ రావడం స్టార్ట్ అయింది. ఆ కాలంలో ప్లేన్ లోపల స్మోక్ చేయడం అలౌడే, కానీ ఈ స్మోక్ వేరేలా ఉంది. ఈ పొగ వాసన అచ్చం ఎలక్ట్రిక్ వైర్స్ కాలినట్టుగా వస్తుంది. ప్లేన్లో అన్ని పాసిబుల్ ప్లేసెస్లోకి వెళ్ళి చెక్ చేస్తారు, కానీ ఎక్కడ ఏమీ కూడా కాలడం లేదు. ఫ్లైట్లో ఉన్న సెన్సార్స్ కూడా ఎటువంటి ఫైర్ని డిటెక్ట్ చేయలేకపోతాయి. కొన్ని నిమిషాల తర్వాత పైలట్కి వింత వింత లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎప్పుడు కనిపిస్తాయి అంటే ఎప్పుడైతే ప్లేన్ హైలీ చార్జ్డ్ క్లౌడ్స్లోంచి వెళ్తుందో అప్పుడే ఇలా కనిపిస్తుంది. కానీ ఫ్లైట్ 9 కేసులో మాత్రం ఇలా కాదు. ఎందుకంటే రాడార్ ద్వారా చూస్తే అక్కడ అసలు తుఫాన్ వచ్చే సూచనలు ఏమీ ఉండవు. ఏవైతే ఇలాంటి లైట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో, అసలు ఈ లైట్స్ ఏంటో, ప్లేన్ లోపలికి పొగ ఎక్కడి నుంచి వస్తుందో, ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికే లోపలనే ప్లేన్ యొక్క ఇంజిన్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. పైలట్ జకార్తా ఎయిర్పోర్ట్కి సిగ్నల్ పంపుతారు. వాళ్ళు డిసైడ్ చేసి రిటర్న్ వచ్చేయమని చెప్తారు. కానీ ఏరోప్లేన్ ఇంజిన్స్ పనిచేయకపోవడంతో ఏరోప్లేన్ కేవలం గ్లైడింగ్ మాత్రమే చేయగలదు. అది కూడా కేవలం 25 మినిట్స్ వరకు మాత్రమే. ఇంత తక్కువ టైంలో ఇంజిన్స్ లేకుండా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడం సాధ్యం కాదు. ఒకవేళ ఏమైనా మ్యాజిక్ జరిగి కనీసం 4 ఇంజిన్స్లో ఒక్క ఇంజిన్ ఆన్ అయినా సరే ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళొచ్చు. ప్లేన్లో అన్ని ఇంజిన్స్ ఆఫ్ అయిపోవడం వల్ల, ప్లేన్లో పొగ నిండిపోవడం వల్ల క్యాబిన్ ప్రెషర్ తగ్గిపోయి పాసింజర్స్కి ఆక్సిజన్ అందడం లేదు. ఇలాంటి ఎమర్జెన్సీ కేసెస్లో ఏరోప్లేన్స్లో ఆక్సిజన్ మాస్క్స్ ఉంటాయి. వీటి ద్వారా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఆక్సిజన్ అందించవచ్చు. కానీ పైలట్ యొక్క ఆక్సిజన్ మాస్క్ విరిగిపోయింది. సో పైలట్కి ఆక్సిజన్ అందాలి అంటే ఫ్లైట్ కనీసం 10,000 అడుగులు కిందకి తీసుకురావాలి. వెంటనే ఫ్లైట్ హైట్ తగ్గిస్తారు. వెంటనే ఫ్లైట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి వస్తుంది. సో పైలట్కి ఇంకా ఆక్సిజన్ ప్రాబ్లం ఉండదు. ఇంతలో మళ్ళీ ఒక కొత్త సమస్య వచ్చింది. ప్లేన్ ఎదురుగా ఒక పెద్ద పర్వతం ఉంది. ఈ పర్వతం పై నుండి వెళ్ళాలి అంటే కనీసం ప్లేన్కి ఉన్న 4 ఇంజిన్స్లో అట్లీస్ట్ 2 ఇంజిన్స్ ఆన్ అవ్వాలి. లేకపోతే ప్లేన్ వెళ్ళి కొండని ఢీ కొట్టింది. ఎందుకంటే ఫ్లైట్ 9 బోయింగ్ 747 మోడల్, అంటే చాలా పెద్ద ప్లేన్ కాబట్టి ఒక ఇంజిన్తో ఈ పర్వతాన్ని దాటే పవర్ దొరకదు. పైలట్కి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నంబర్ 1 వాటర్లో క్రాష్ చేయడం. నంబర్ 2 కొండని గుద్దేంత వరకు ఇంజిన్ని రీస్టార్ట్ చేయడం. పైలట్ సెకండ్ ఆప్షన్ని ఎంచుకుంటాడు. మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒక ఇంజిన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అన్ని ఇంజిన్లు స్టార్ట్ అవ్వడం వల్ల ఏరోప్లేన్ ఎయిర్పోర్ట్కి సేఫ్గా వెళ్తుంది. అందరి మొహాల్లోని చిరునవ్వు ఉంది. కానీ ఇక్కడ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసలు క్యాబిన్లోకి పొగ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంజిన్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి కదా, మళ్ళీ ఆన్ ఎందుకు అయ్యాయి? ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అడిగితే కొంతమంది దెయ్యం అన్నారు, మరి కొంతమంది భూతం అన్నారు. కానీ దీని వెనకాల ఉన్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. ప్లేన్ని టెస్ట్ చేశాక తెలిసింది ఏంటి అంటే ప్లేన్ మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ వాల్కానోస్ నుంచి వచ్చినవి అని. ఇండోనేషియా దగ్గర ఉన్న వాల్కానో ఎరప్ట్ అవ్వడం వల్ల ఆ పొగ వచ్చింది. రాడార్స్ ఎక్కువ తేమ ఉన్న క్లౌడ్స్ని డిటెక్ట్ చేస్తాయి, కానీ ఈ క్లౌడ్స్ బాగా డ్రైగా ఉండడం వల్ల రాడార్స్లో కనబడలేదు. ఇంజిన్స్ ఎందుకు ఆగిపోయాయి అంటే ఈ యాష్ పార్టికల్స్ అన్నీ కూడా ఇంజిన్లోకి వెళ్ళి కంప్రెసర్ ఛాంబర్లోకి వెళ్ళి కరిగిపోవడం వల్ల ఇంజిన్స్ ఆఫ్ అయిపోయాయి. మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే ఇంజిన్స్ ఆఫ్ అవ్వడం వల్ల కంప్రెసర్ కూల్ అయ్యి యాష్ పార్టికల్స్ మళ్ళీ సాలిడ్గా మారిపోయాయి. అందుకే ఏరోప్లేన్ కిందకి వచ్చాక ఇంజిన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి మీరు కొత్తగా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అప్పుడే నా కొత్త వీడియోస్ వెంటనే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.